లోని ఓ చిన్న గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. అతని తాత తరచూ చెప్పేవాడు, సముద్రం మధ్యలో ఒక రహస్య ద్వీపం ఉంది. అక్కడ పూర్వంలో ఒక రాజు దాచిన నిధి ఉంది. దానిని ధైర్యవంతుడు, తెలివైనవాడు మాత్రమే పొందగలరు అని చెప్పాడు తాత. ఆ మాటలు రాఘవ మనసులో ముద్రపడ్డాయి. ఒకరోజు తన స్నేహితుడు మాధవతో కలిసి చిన్న పడవలో సముద్ర యాత్రకు బయలుదేరాడు. రాత్రింబవళ్ళు అలలతో పోరాడుతూ ప్రయాణం కొనసాగింది. ఒకరోజు ఉదయం సూర్యోదయం కాంతుల్లో మబ్బులతో కప్పబడి ఉన్న ఒక వింత ద్వీపం కనిపించింది. వారు దిగి లోపలికి వెళ్ళగానే అడవిలో పక్షులు వింతగా అరుస్తూ ఎగురుతున్నాయి. రాఘవ్కి తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. పక్షులు ఎగిరే దిశే నీకు దారి చూపుతుంది అనే మాట. అలా వారు అడవిని దాటి ఒక రాతి ద్వారం ముందు చేరుకున్నారు. దానిపై పురాతన లిపి చెక్కబడి ఉంది. రాఘవ పజిల్ని పరిష్కరించగానే ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చీకటి గుహ. ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద అగ్నివలయం కనిపించింది. రాఘవ తెలివితో సమీపంలోని నీటి ప్రవాహాన్ని మళ్లించడంతో అగ్ని ఆరిపోయింది. తర్వాత గది పాములతో నిండి ఉంది. దాన్ని రాఘవ గమనించాడు. గోడలపై వీణ తాళాల్లాంటి రంధ్రాలు ఉన్నాయి. అతడు ఒక పాత పాట ఊదగానే పాములు ప్రశాంతంగా పక్కకు జరిగిపోయాయి. చివరికి వారు చేరుకున్నారు. ఒక భారీ గదిలో బంగారు పెట్టె, చుట్టూ వజ్రాలు, రత్నాలు మెరిసిపోతున్నాయి. పెట్టెపై రాతిర వాక్యం ఉంది. స్వార్థం కోసం వాడితే నాశనం, సత్యం కోసం వాడితే శాశ్వత కీర్తి అని ఉంది. రాఘవ, మాధవ ఆ నిధిని తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. కానీ ఆ నిధిని తమ కోసం దాచుకోలేదు. గ్రామంలో దేవాలయాన్ని పునర్మించారు, పాఠశాల కట్టించారు, పేదలకు సహాయం చేశారు.